హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను, అలాగే మిర్రర్ వర్క్ కూడా చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోస్లో పెట్టిన మిర్రర్ వర్క్ కాకుండా నేను ఇంకో సింపుల్ మిర్రర్ వర్క్ అయితే నేను చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. బ్యాక్ వచ్చి మనం సింపుల్గా వేసి అక్కడక్కడ మిర్రర్ వర్క్ అయితే చేసాము. మనకి శారీలో ఉన్న కలర్స్ని మనం థ్రెడ్ వర్క్ కానీ కుందన్స్ కానీ తీసుకోవాలి. మనకి శారీ వచ్చి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట. అందుకే మనము పింక్ కలర్ తీసుకున్నాము. అలాగే గోల్డ్ వచ్చి మనం షుగర్ బీట్స్ తీసుకున్నాము. అలాగే జెరీ థ్రెడ్తో మనం వర్క్ అయితే చుట్టూ అవుట్లైన్ అయితే వేసామన్నమాట. చూడండి, కుందన్ వచ్చి రెయిన్బో కలర్ తీసుకున్నాము. అలాగే చూడండి, మధ్యలో కుందన్ వచ్చి పింక్ తీసుకున్నాము. లాంగ్ అండ్ షార్ట్ వేసాం కదా లీఫ్లో, అది కూడా పింక్ కలరు. బీడ్స్ వచ్చి షుగర్ బీడ్స్ తీసుకున్నాము. అలాగే ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేసాం కదా, అది మనము పింక్ కలర్ థ్రెడ్తో చేసాము. ఓకేనా. స్టోన్ లైన్ తీసుకున్నాము. స్టోన్ లైన్ వేస్తే మనకి ఈ డిజైన్కి చాలా హెవీగా బాగా కనిపిస్తుంది అనమాట, లుక్ బాగుంటుంది. అలాగే మిర్రర్ వచ్చి చూడండి, ఒక ఫ్లవర్ షేప్లో మనం డిజైన్ అయితే చేసామన్నమాట. చాలా అంటే చాలా సింపుల్. మనకి గొలుసు కుట్టు ఆల్రెడీ మీ అందరికీ గొలుసు కుట్టు వచ్చేసింది కాబట్టి ఇలా మీరు మిర్రర్ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. క్లాత్ వచ్చి వైట్ పాప్లన్ క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ వచ్చి శారీలో ఉన్న కలర్ క్లాతే అనమాట. అలాగే చూడండి, మనం గొలుసు కుట్టు కుట్టకపోతే ఇలా ఉంటుంది. గొలుసు కుట్టు కుట్టిన తర్వాత మనకి బాగా వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. గొలుసు కుట్టు కుట్టకపోతే ఇలాగా సింపుల్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. మీరు గొలుసు కుట్టు వేసిన తర్వాత చూడండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. కింద మనము చెక్స్ కింద మనం షుగర్ బీట్స్ కుట్టిన తర్వాత మిర్రర్స్ అంటించి ఆ మిర్రర్స్ చుట్టూ మనం ఇలాగైతే డిజైన్ చేస్తున్నాము. నీడిల్ వచ్చి కూడా స్ట్రైట్గా పట్టుకోండి. ఇలా పక్కకు పడిపోయినట్టు కాకుండా స్ట్రైట్గా పట్టుకొని మీరు గొలుసు కుట్టు వేస్తే మీకు వర్క్ అనేది స్పీడ్ వస్తుంది అనమాట. మీరు నేర్చుకునేటప్పుడు కూడా స్ట్రైట్గా పట్టుకోమని చెప్పాను. ఒకవేళ పక్కకి ఉన్నట్టయితే ఇక్కడి నుంచి అయినా స్ట్రైట్గా పట్టుకొని మీకు గొలుసు కుట్టు వేయడం ప్రాక్టీస్ చేయండి. ఇది వచ్చి చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మిర్రర్ వర్క్ చేయడము బాగా హెవీగా కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది కాబట్టి మనకి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే డిజైన్ కూడా కింద మిర్రర్ వర్క్కి మనం డిజైన్ కూడా ఏమీ వేసుకొని అవసరం లేదు. మిర్రర్స్ అంటించేసేసుకొని అవి ఆరిన తర్వాత ఇలా మనం గొలుసు కుట్టుతో మనం డిజైన్ చేసుకోవచ్చు. మిర్రర్ చివరికి వేసుకోవాలి. మిర్రర్ కనిపించకుండా మిర్రర్ చివర చూపిస్తున్నాను చూడండి. అలాగే లాంగ్ చైను కాదు, షార్ట్ చైను కాదు, చూపిస్తున్నాను చూసారా. మిర్రర్కి చివరగా మనం వేసుకోవాలి. అప్పుడు మనకి మిర్రర్ కనిపించదు. ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనం వేస్తామన్నమాట. ఒకసారి వేసేసి తర్వాత మనం గొలుసు కుట్టుతో ఇలా రింగ్ లాగా వేస్తున్నాను చూడండి. ఇలా రింగ్ లాగా వేస్తున్నాను అనమాట. మనం దీనికి మిర్రర్కి మనం డిజైన్ ఏం గీసుకొని అవసరం లేదు. ఇలా గొలుసు కుట్టు ఇలా సింపుల్గా చిన్నగా వేసుకోవాలి. ఫస్ట్ వేసిన రింగ్కి సెకండ్ వేసిన రింగ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు వేస్తే సరిపోతుంది. ఇలా గొలుసు కుట్టే మరీ లాంగ్ కాకుండా చిన్న చిన్న గొలుసులతో ఇలా రౌండ్గా వచ్చేటట్టు వేసుకోండి. అంటే ఒక పెటల్ షేప్ వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది. గొలుసు కుట్టే కదా, ఆల్రెడీ మీకు గొలుసు కుట్టు బాగా ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి గొలుసు కుట్టు మీకు ఈజీగా సింపుల్గా ఉంటుంది. మిర్రర్ కూడా నేను చూపించాను. ఒకవేళ ఆ వీడియోస్ చూడని వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఏం లేదు, మిర్రర్ అంటించేసిన తర్వాత చివరికి గొలుసు కుట్టు వేస్తాం, మిర్రర్ చివరికి. ఓకేనా. లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. రేకు అద్దాలు తీసుకున్నాను, కావాలంటే గాజువి కూడా తీసుకోవచ్చు. కాకపోతే పెద్దవి కాకుండా చిన్నవి తీసుకోండి. ఎందుకంటే మనం మిర్రర్ చుట్టూ మనం ఒక ఫ్లవర్ షేప్ అనేది మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి, అలాగే చెక్స్ మధ్యలో మనం వేస్తున్నాం కాబట్టి చిన్నవి తీసుకోండి. మీకు కావాలంటే పైన డిజైన్ అంతా తీసేసుకొని ఓన్లీ మిర్రర్ వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఫ్లవర్ షేప్లో మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. గొలుసు కుట్టే కాబట్టి మీకు లాంగ్ అండ్ షార్ట్ ఇవైతే ఎక్కువ టైం పడుతుంది. గొలుసు కుట్టే కాబట్టి ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంతకుముందు చూపించిన మిర్రర్స్ వర్క్ నచ్చినాయా, ఈ వర్క్ నచ్చిందా అన్నది మీకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే చేసేయండి.
నీడిల్ వచ్చి స్ట్రైట్గా పట్టుకోవడం మాత్రమే ప్రాక్టీస్ చేయండి, పక్కకు పడిపోయినట్టు కాకుండా. క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోవాలి. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. లేదు ఐరన్ నీడిల్ దొరికితే వాటికి నెంబర్స్ అయితే ఉండవు. ఐరన్ నీడిల్తో కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఫస్ట్ టైం ఏంటంటే మీకు ఐరన్ నీడిల్తో మీకు అంతగా ప్రాక్టీస్ అవ్వదు, అందుకే నేను మీకు 14 నెంబర్ నీడిల్ తీసుకోమని చెప్పాను అనమాట. ఇది వచ్చి ఐరన్ నీడిల్సే అనమాట. దాని చుట్టూ థ్రెడ్ చుట్టేసుకొని మనం ఇలాగైతే వర్క్ అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.